ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహ ఫలమంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికి ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు లక్ష్మీవారం లేదా గురువారం, బృహస్పతి పరిపాలన పూర్తిగా ఉంటుంది. బృహస్పతి సంపూర్ణ శుభగ్రహం. మరో విశేషం స్కంద పంచమి, కుమార షష్ఠి కూడా. వీటి ప్రత్యేకత, విశిష్టత గురించి శ్రీరస్తంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి శుద్ధ పంచమి, ఉదయం 8:21 వరకు ఉంది. అనంతరం తిథి శుద్ధ షష్ఠి. నక్షత్రం పుబ్బ, మధ్యాహ్నం 12:19 వరకు. అనంతరం నక్షత్రం ఉత్తర. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 వరకు. ఈరోజు ప్రత్యేకత స్కంద పంచమి, కుమార షష్ఠి. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం వృషభ క్షేత్రంలో, శత్రుక్షేత్రం, రవి సంచారం మిథున క్షేత్రంలో, శుక్రబుధుల సంచారం కర్కాటక క్షేత్రంలో, చంద్ర సంచారం సింహక్షేత్రంలో, కేతు సంచారం కన్యా క్షేత్రంలో, శని సంచారం వక్రస్థితి, స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి, కుంభక్షేత్రం, రాహు సంచారం మీన క్షేత్రంలో, కుజ సంచారం మేషక్షేత్రంలో, స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి. ఇది ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా, గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక స్తోమత పెరుగుతుంది. అనుకున్నవి ఆర్థిక పరంగా సాధించగలుగుతారు. సంభాషణలు రుచిస్తాయి. శుభవార్తలు వింటారు. ఇంపైనటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేసుకునేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. లబ్ధికే చేసేటువంటి కార్యక్రమాలు ఆర్థికంగా లాభిస్తాయి. వ్యాపార రంగం వారికి అత్యంత అనుకూలం. వివిధ రకాల ప్రయోగాలు, వివిధ రకాల విస్తరణలు ఆర్థిక పరంగా కలిసి వస్తాయి. కార్యక్రమాల్లో వేగం మహిళలకు పెరుగుతుంది. కుటుంబ వ్యవహారాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. ప్రగతి సాధించగలుగుతారు. పిల్లల విషయంలో శ్రద్ధతో కూడినటువంటి నిర్ణయాలు లాభిస్తాయి, కలిసి వస్తాయి. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి స్కంద పంచమి, కుమార షష్ఠి సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే వేధిస్తున్నటువంటి సమస్యలకు క్రమక్రమంగా పరిష్కారాలు పొందగలుగుతారు. వ్యయం పెరుగుతుంది, ఆదాయం తగ్గుతుంది. చేజిక్కిన అవకాశాలని సద్వినియోగపరచుకోలేకపోతారు. క్రమశిక్షణ తగ్గుతుంది. గందరగోళ పరిస్థితులు వ్యాపారపరంగా, వ్యాపార రంగం వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. మహిళలకు అత్యంత ప్రాధాన్యతతో కూడినటువంటి నిర్ణయాలు ఆకస్మికంగా ఆగిపోతాయి. సందిగ్ధ పరిస్థితులు కొనసాగుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం న్యాయవాద వృత్తి వారు కొనసాగించలేకపోతారు. క్రీడారంగం వారికి ప్రత్యర్థులు బలపడతారు. అనిశ్చితి వృత్తిపరంగా వైద్య వృత్తి వారికి కూడా కొనసాగుతుంది. కార్యక్రమాల్లో వేగం వ్యవసాయ రంగం వారికి తగ్గుతుంది. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని, ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి స్కంద పంచమి, కుమార షష్ఠి సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అనుకూల పరిస్థితులు ఆర్థికంగా దగ్గరవుతాయి. కార్యక్రమ నిర్వహణలో లోపాలు గుర్తించగలుగుతారు. క్రమశిక్షణ పెరుగుతుంది. వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. ఆకస్మిక ఆదాయం కూడా లేకపోలేదు. సంభాషణల ద్వారా ఇతరులను ఆకట్టుకోగలుగుతారు. అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. మంచి అవకాశాలు వ్యాపార రంగం వారికి క్రమక్రమంగా పెరుగుతాయి. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా మహిళలు ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి అనుకూలం. వైద్య వృత్తి వారికి ప్రతికూల ప్రభావం ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు ప్రోత్సాహాన్ని కూడా సమాంతరంగా కలిగిస్తాయి. వ్యవసాయ రంగం వారికి ఆదాయం పెరుగుతుంది. అనుచిత పరిస్థితులు ఉన్నప్పటికీ సినీ రంగం వారికి అవకాశాలు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తాయి. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి స్కంద పంచమి,
కుమార షష్ఠి సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని భక్తి శ్రద్ధలతో పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జీర్ణించుకోలేనటువంటి నిజాలు వెలుగులోకి వస్తాయి. కార్యక్రమ నిర్వహణలో స్తబ్దత కొనసాగుతుంది. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు పదే చేయవలసి వస్తుంది. సందర్భోచిత నిర్ణయాలు తీసుకోలేకపోతారు. కాలయాపన కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విముఖత కూడా ఉంటుంది. వ్యాపార రంగం వారికి ప్రత్యర్థులు బలపడతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా ఉన్నప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాలు అనుకున్నటువంటి విధంగా కొనసాగించలేకపోతారు. రాజకీయ రంగం వారికి ప్రత్యర్థులు బలపడతారు. ముందు నుయ్యి వెనుక గొయ్యి వంటి పరిస్థితులు వృత్తిపరంగా కొనసాగుతాయి. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి స్కంద పంచమి కుమార షష్ఠి సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక విజయాలు ఆర్థికంగా లేకపోలేదు. అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. మంచి కార్యక్రమాలు చేపట్టి తద్వారా ప్రశంసలు కూడా పొందగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. మహిళలకు అత్యంత అనుకూల కాలం. ఆశించినటువంటి ప్రయోజనాలు నెరవేరుతాయి. విద్యార్థులకి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. వైద్య వృత్తి వారికి ప్రగతి ఉంటుంది. మంచి నిర్ణయాల ద్వారా న్యాయవాద వృత్తి వారికి ఆకస్మిక వృద్ధి వృత్తిలో చోటు చేసుకుంటుంది. కార్యక్రమాలు వేగవంతంగా సినీ రంగం వారు కూడా పూర్తి చేయగలుగుతారు. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి స్కంద పంచమి కుమార షష్ఠి సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని భక్తి శ్రద్ధలతో పూజించడం శ్రేయస్కరం. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆకస్మిక విజయాలు ఆర్థికంగా కొనసాగుతాయి. శుభ ప్రయత్నాలు లాభిస్తాయి. మంచి అవకాశాలు సద్వినియోగపరచుకోగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహం కొనసాగుతుంది. ఆరోగ్య రక్షణ ఉంటుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు ఆర్థికంగా కూడా కలిసి వస్తాయి. వ్యాపార రంగం వారికి ప్రగతి కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు అభివృద్ధికి నోచుకుంటాయి. న్యాయవాద వృత్తి వారికి అత్యంత అనుకూలం. వైద్య వృత్తి వారికి గుర్తింపు లభిస్తుంది. కార్యకలాపాల్లో వేగం సాఫ్ట్వేర్ రంగం వారికి పెరుగుతుంది. మహిళలకు అత్యంత అనుకూలం. పిల్లల వృద్ధి ఆనందానికి దారితీస్తుంది. వ్యవసాయ రంగం వారికి అత్యంత ప్రోత్సాహకరం. ఈరోజు కన్యా రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి స్కంద పంచమి కుమార షష్ఠి సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం శ్రేయస్కరం. ఈరోజు కన్యా రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు కన్యా రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక విషయాలు ఆర్థికంగా ఉన్నప్పటికీ ఆస్వాదించలేకపోతారు. అవరోధాలు ఎదురవుతాయి. విఘ్నాలు, జాప్యాలు వంటివి కూడా చోటు చేసుకుంటాయి. క్రమశిక్షణ ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు గందరగోళాన్ని సృష్టిస్తాయి. అభద్రతాభావం పెరుగుతుంది. తీసుకున్నటువంటి నిర్ణయాలు సరైనవి అయినప్పటికీ సంశయాలు ప్రబలమవుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం తగ్గుతుంది. వ్యాపార రంగం వారికి ప్రతిబంధకాలు ప్రబలమవుతాయి. ఆకస్మిక చిక్కులు, సమస్యలు ఆర్థిక పరంగా మానసిక క్లేశాన్ని పెంచుతాయి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. సాహస నిర్ణయాలు పనికిరావు. అనిశ్చిత పరిస్థితులు సినీ రంగం వారికి కొనసాగుతాయి. వైద్య వృత్తి వారికి పొరపాట్లు దొరుకుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం న్యాయవాద వృత్తి వారు కొనసాగించలేకపోతారు. సందర్భోచిత నిర్ణయాలు తీసుకోలేకపోతారు. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి స్కంద పంచమి కుమార షష్ఠి సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని భక్తి శ్రద్ధలతో స్మరించడం, దర్శించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంతోష వార్తలు వింటారు. విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి. ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు కూడా పొందగలుగుతారు.
గృహ విషయాల అనుకూలం, ఆనందకర వాతావరణం, వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో నెలకొంటుంది. వివాహాది శుభకార్యాలకై తహతహ పెరుగుతుంది. గృహ ప్రాప్తికే చేసేటువంటి ప్రయత్నాలు కూడా లాభిస్తాయి. నూతన ఉత్సాహంతో విద్యార్థులు విద్యాపరమైనటువంటి అంశాల్లో ప్రావీణ్యత కొనసాగించగలుగుతారు. అభివృద్ధి మహిళలకు కలిసి వస్తుంది. నూతన విధి విధానాలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ వైద్య వృత్తి వారికి గుర్తింపును తెచ్చిపెడుతుంది. న్యాయవాద వృత్తి వారికి సంకట పరిస్థితులు, క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. నూతన ఉత్సాహంతో కార్యక్రమాలు ప్రారంభించి విజయాలు వ్యవసాయ రంగం వారు పొందగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి స్కంద పంచమి కుమార షష్ఠి సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. గతంలో ఏర్పడినటువంటి అనుకూలత ఆర్థికంగా ఇప్పుడు పొందలేకపోతారు. క్రమశిక్షణ తగ్గుతుంది. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించి విజయాలు క్రమక్రమంగా మాత్రమే పొందగలుగుతారు. అనుకూల ప్రభావం మహిళలకు తగ్గుతుంది. గృహ విషయాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. నిర్ణయాలు త్వరితగతిని వ్యవసాయ రంగం వారు తీసుకోలేకపోతారు. ప్రతిబంధకాలు ఎదురవుతాయి. అనిశ్చిత పరిస్థితులు సినీ రంగం వారికి కొనసాగుతాయి. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి స్కంద పంచమి కుమార షష్ఠి సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత కొనసాగుతుంది. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ నిర్విఘ్నంగా కొనసాగించగలుగుతారు. ఆలోచన సంపత్తి కలిగి ఉంటారు. తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యల్ని వేగవంతంగా పరిష్కరించుకునేటువంటి దిశగా చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. విద్యార్థులకి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. విద్యపై ఆసక్తి పెరుగుతుంది. మందత్వం తొలగుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వ్యాపార రంగం వారు ప్రదర్శించగలుగుతారు. నష్టద్రవ్య ప్రాప్తికే చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం సినీ రంగం వారికి పెరుగుతుంది. పునః ప్రయత్నాల ద్వారా గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకుని విజయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాలు వైద్య వృత్తి వారికి రాణిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి ప్రగతి కొనసాగుతుంది. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి స్కంద పంచమి కుమార షష్ఠి సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. తొందరపాటు స్వభావం, తొందరపాటు నిర్ణయాల ద్వారా మనోవ్యాధులు పెరుగుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం తగ్గుతుంది. శ్రమతో కూడిన విజయాలు మాత్రమే సాధించగలుగుతారు. గట్టి కృషి అన్ని రంగాల వారికి అన్ని విషయాల్లోనూ తప్పనిసరి. శ్రద్ధతో కూడినటువంటి కార్యాచరణ ద్వారా మాత్రమే ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. వ్యాపార రంగం వారికి ప్రతిభ ఉన్నప్పటికీ తీసుకున్నటువంటి నిర్ణయాలు వికటిస్తాయి. ప్రతికూల ప్రభావాన్ని పెంచుతాయి. కార్యకలాపాల్లో మహిళలు జాగ్రత్తతో కూడిన నిర్ణయాల ద్వారా మాత్రమే విజయాలు పొందగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వ్యవసాయ రంగం వారికి తగ్గుతుంది. న్యాయవాద వృత్తి వారికి పరోక్ష విజయాలు ఉంటాయి. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి స్కంద పంచమి కుమార షష్ఠి సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని భక్తి శ్రద్ధలతో పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక ప్రతికూల మార్పులు ఆర్థికంగా చోటు చేసుకుంటే ఉద్యోగ వ్యవహారాల్లో ప్రగతి ఉన్నప్పటికీ ఆందోళన కూడా సమాంతరంగా ఉంటుంది. మిత్రులు శత్రులు అవుతారు. ఆర్థిక విధి విధానాలు మెల్లమెల్లగా కలిసి వస్తాయి. సంతోష సంఘటనలు క్రమక్రమంగా మెరుగవుతాయి. అయినప్పటికీ ఆందోళన కూడా సమాంతరంగా వెన్నంటి ఉంటుంది. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. చేపట్టినటువంటి కార్యకలాపాలు వేగవంతంగా పొందలేకపోతారు. వ్యాపార రంగం వారికి అనిశ్చితి ఉంటుంది. భాగస్వాములతో కూడినటువంటి పరస్పర విరోధాలు వెలుగులోకి వస్తాయి. కార్యక్రమ నిర్వహణలో అవరోధాన్ని కలిగిస్తాయి.
న్యాయవాద వృత్తి వారికి సంకట పరిస్థితులు ఉంటాయి, నిర్ణయాలు త్వరితగతిన తీసుకోలేకపోతారు. వైద్య వృత్తి వారికి సానుకూల పరిస్థితులు వృత్తిపరంగా తగ్గుతాయి. ఈరోజు మీన రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి స్కంద పంచమి కుమార షష్ఠి సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించటం, పూజించడం, స్మరించడం శ్రేయస్కరం. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఇవే ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆర్థిక విధి విధానాలు కలిసి రావాలని, నూతన ప్రయోగాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కలిసి రావాలని, ప్రగతితో కూడినటువంటి విజయాలు వ్యాపారపరంగా పొందాలని, గృహ విషయాలు అనుకూలించాలని స్కంద పంచమి కుమార షష్ఠి సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి.